డాక్టర్ గారు, ఈ మధ్య కిడ్నీ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఈ కిడ్నీ క్యాన్సర్ కి ఎలాంటి ఆధునిక చికిత్సలు ఉన్నాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. కిడ్నీ క్యాన్సర్ అనేది ఇప్పుడు మనం నార్మల్ స్టేజెస్ చూస్తే ఏదైనా క్యాన్సర్ చూసినా కానీ స్టేజెస్ ఉంటాయి. ఏమి అంటే కిడ్నీ క్యాన్సర్ స్పెసిఫిక్ చూస్తేనే ఏంటంటే చిన్న గడ్డలాగా ఉన్నది, లేకపోతే గడ్డ కిడ్నీలోనే ఉన్నది కానీ పెద్దగా ఉన్నది. ఆ సైజ్ ఏమంటే లెస్ దెన్ 4 సెంటీమీటర్స్ అంటాం, 4 సెంటీమీటర్స్ కన్నా చిన్నగా, లేకపోతే 7 సెంటీమీటర్స్ కన్నా చిన్నగా, లేకపోతే 7 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా, కానీ కిడ్నీలోనే ఉంది, కిడ్నీ చుట్టుపక్కలే ఉంది. అలా కాకుండా నెక్స్ట్ ఏమవుతుందంటే కిడ్నీ నుంచి బయటికి వెళ్ళి లింఫ్ నోడ్స్ అంటాం, అంటే కిడ్నీ చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్కి వెళ్ళే ఛాన్స్. తర్వాత నెక్స్ట్ స్టేజ్ అంటే స్ప్రెడ్ అవుతున్న స్టేజ్ అంటే కిడ్నీ లంగ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లంగ్స్కి వెళ్ళినారంటే అది మెటాస్టాటిక్, అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి క్యూర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసామనుకోండి, ఇప్పుడు 100 పేషెంట్లని మనము కిడ్నీ క్యాన్సర్ చూస్తేను వాళ్ళలో 30% క్యాన్సర్ వాళ్ళకి పేషెంట్స్ ఎలా ఉంటారంటే లోకలీ స్మాల్, అంటే లెస్ దెన్ 7 సెంటీమీటర్ ట్యూమర్లు ఉంటాయి. అలా కాకుండా ఇంకో 30%కి కిడ్నీ క్యాన్సర్ ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది. దెన్ 30% ఓవరాల్ 100లో 30 పీపుల్కి క్యాన్సర్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, అంటే లంగ్స్ కన్నా లేకపోతే లివర్ కన్నా వెళ్ళే క్యాన్సర్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే నార్మల్లీ పేషెంట్ మీద డిపెండెంట్ ఉంటాయి. సో ఎందుకు అంటే ఇప్పుడు 30-year-old పేషెంట్ ఉన్నారనుకోండి, ఆయనకి ఇంకా ముందర 30-40 ఏళ్ళు జీవితం ఉంది కాబట్టి ఏదైనా ట్రీట్మెంట్ చేసేది అన్ని ఏళ్ళు పనిచేసేట్టుగా ట్రీట్మెంట్ ఉండాలి. అలా కాకుండా ఒక 80-year-old ఆమెనే మొగ ఆడైనా తీసుకుందాం అనుకోండి, ఇంకా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకు 3 సెంటీమీటర్స్ గడ్డు ఉందంటే అది మనం చూడొచ్చు. ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్ అంత ఫాస్ట్గా గ్రో అవ్వదు, ఎస్పెషల్లీ 70-80-year-oldలలో ఏమంటారంటే 10% గ్రోత్ ఉంటుంది. సో ఈ ఇయర్ మనము 3 సెంటీమీటర్స్ ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేకల్లా 3.3 అవుతుంది, ఆ వచ్చే సంవత్సరం 3.6 అవుతుంది. సో ఇవన్నీ ఏజ్తోని రిలేటెడ్ ఉంటుంది. సో మనము నార్మల్ ఏజ్ అంటే 50 to 60-year-old తీసుకొని కిడ్నీ క్యాన్సర్ చిన్నగా ఉంది, లెస్ దెన్ 7 సెంటీమీటర్ ఉంది అంటేనేమో పార్షల్ నెఫ్రెక్టమీ అంటారు. ఏంటి అంటే ఉత్త లంప్ కిడ్నీ క్యాన్సర్ ఏదైతే ఉందో అది తీసేసి కిడ్నీ ప్రిజర్వ్ చేయడం ఆపరేషన్ పార్షల్ నెఫ్రెక్టమీ. ఇది ఎలా చేస్తామో, ఓపెన్ చేస్తామా, కీ హోల్ చేస్తామా, రోబోటిక్ చేస్తామా అన్నది అది సర్జన్ మీద డిపెండెంట్ ఉంటుంది. అది కాకపోతే నెక్స్ట్ స్టేజ్ చేసేది ఏమంటే లాప్రోస్కోపిక్ రాడికల్ నెఫ్రెక్టమీ, ఏమంటే కీ హోల్తోని మొత్తం కిడ్నీ తీసేయడం. సో ముందు పాతకాలం ఆర్ ఈవెన్ ఇప్పుడు కూడా కొన్ని సెంటర్లలో ఏమి అంటే ఓపెన్ ఆపరేషనే చేస్తారు, అంటే పెద్దగా కట్ చేసి మొత్తం కిడ్నీ తీయడం. కానీ స్టాండర్డ్ ఇండియాలో వరల్డ్లో స్టాండర్డ్ ఏమి అంటే కీ హోల్ ఆపరేషన్, లాప్రోస్కోపిక్ టెలిస్కోప్ పెట్టి కిడ్నీ మొత్తం తీసేసే ఆపరేషన్. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఉంది, అంటే కిడ్నీ క్యాన్సర్ ఉంది కానీ చుట్టుపక్కల స్ప్రెడ్ అయింది అంటే అటువంటి వాటిలలో ఫస్ట్ ఆపరేషన్ చేయాల్సింది కిడ్నీది, అది క్యాన్సర్ తీసేసి తర్వాత పేషెంట్స్కి టార్గెటెడ్ థెరపీ టాబ్లెట్స్ అని ఉంటాయి, అవి వేసుకోవాల్సి ఉంటుంది. సో ఏమి అంటే 90-95% క్యాన్సర్ తీసేస్తారు ఆపరేషన్తో, తర్వాత పేషెంట్స్కి టాబ్లెట్స్తోని మెయింటైన్ అంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. దెన్ లాస్ట్ స్టేజ్ అంటే పేషెంట్ క్యాన్సర్ అటు ఇక్కడ స్ప్రెడ్ అయిపోయింది, లంగ్స్కి వెళ్ళింది, లివర్కి వెళ్ళింది అంటే అటువంటి వాటికి ఏమి అంటే మల్టీ డిసిప్లినరీ టీమ్ అని ఉంటుంది, అంటే పేషెంట్ సర్జన్, ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరికి కూర్చొని వీళ్ళకి ఈ పేషెంట్కి యాక్చువల్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వచ్చు, ఇస్తేను ఎంత బెనిఫిట్, అంటే సర్జరీ చేయవచ్చా, కీమోథెరపీ ఇవ్వచ్చా, లేకపోతే టార్గెటెడ్ థెరపీ ఇవ్వచ్చా, ఇవన్నీ డిస్కస్ చేసి ఇఫ్ ఫీజిబుల్ అంటే పేషెంట్కి మెజారిటీ క్యాన్సర్ కిడ్నీ చుట్టుపక్కలే ఉంది అంటే కిడ్నీ తీసేసామంటే వాళ్ళ రెస్పాన్స్ బెటర్ ఉంటుంది, టాబ్లెట్లన్నా కీమోథెరపీ కన్నా రెస్పాన్స్ బెటర్ ఉంటుంది కాబట్టి అలా చేయించవచ్చు. సో కిడ్నీ క్యాన్సర్కి ఇట్లా అంటే ఇప్పుడు బవల్ క్యాన్సర్ ఉంది, కామన్గా ఏమంటే ఓకే ఆ పార్ట్ ఇంటెస్టైన్ తీసేసినామంటే అయిపోతుంది, కానీ కిడ్నీ క్యాన్సర్కి చాలా వెరైటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ కిడ్నీ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో దొరికింది అంటే అది లంప్ తీసేసినా కానీ కిడ్నీ మొత్తం తీసేసినా కానీ క్యాన్సర్ క్యూర్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి.